Hello all, welcome to my channel Prabhu Reviews, and today's our most waiting movie Kalki 2898. అండ్ ఈ మూవీ ఎట్టకేలకైతే తెల్లవారుజామున చూసి రావడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను 3 గంటల సేపు అసలు మనకు తెలియదు థియేటర్లో ఉంటున్నామనే విషయము. ఆ విధంగా అయితే మార్చేసాడు ఆ డైరెక్టర్ నాగశ్విన్ అనేది. సో మూవీ చూసినంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలా వెళ్తున్న కొద్దీ సీన్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా కొన్ని ట్విస్ట్లతో కొన్ని క్యామియో రోల్స్తో అబ్బో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మించే ఉంటుందని చెప్పచ్చు. బట్ అక్కడక్కడ స్టిల్ కొన్ని సీన్స్ అయితే కొంచెం అనవసరంగా పెట్టారేమో, లేదా ఇది కొంచెం బోర్ అనిపిస్తుందేమో, లేదా కొంచెం ల్యాగ్ ఉందేమో అయితే అనిపిస్తుంది అక్కడక్కడ సీన్స్. బట్ స్టిల్ క్లైమాక్స్కి వచ్చే కొందికి నిజంగా చెప్తున్నాను మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా వెళ్ళుంటే ఆ సంతోషంతో లేదా ఆ విజిల్స్తో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ అంటే ఇదైపోతారే కానీ తగ్గేదైతే ఉండదు. సో మూవీ అయితే ఆ విధంగా ఉంటుంది. స్టార్టింగే ట్విస్ట్తో అయితే మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ పోర్షన్ అనేది మనకు అర్థం కాదు, సీన్ స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసి. సో అది కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. సీన్ ముందుకు వెళ్ళే కొద్దికి మనకైతే కొన్ని ట్విస్ట్తో అయితే కొన్ని రివీల్ చేస్తూ ఉంటారు. అదైతే నిజంగా చాలా క్లియర్గా నీట్గా స్పష్టంగా అయితే ఉంటుంది. అది మాత్రం నాకు నిజంగా బాగా అయితే నచ్చింది. నిజంగా చెప్తున్నాను, మూవీ మొత్తంలోనూ ఒక పక్క మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క అరుపులతో అయితే ఇంకోరు ఇది చేస్తున్నారు. సో ఆ విధంగా ఉంది పరిస్థితి అయితే. థియేటర్స్ మాత్రం దద్దరిల్లిపోయేటట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఉంది నిజంగా మూవీ స్టోరీ. బేసిక్ స్టోరీ వచ్చేసి ఏం లేదు. స్టోరీ మనము సెకండ్ ట్రైలర్ చూసాం కదా, అందులోనే మ్యాక్సిమం సీన్స్ అయితే పెట్టేశారు. మ్యాక్సిమం ఎక్కువ రివీల్ చేశారు అయితే నాకు అనిపించింది ఆ ట్రైలర్లోను. సో అది మ్యాటర్ అయితే. మూవీ స్టోరీని బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ మూవీ మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది, స్పష్టంగా ఉంది. ఎవరైనా చూడొచ్చు, వెళ్ళి ప్రతి ఒక్కరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. నిజంగా మెయిన్ క్యారెక్టర్ బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన భైరవ క్యారెక్టరు, అశ్వథామ క్యారెక్టరు, అండ్ కమల్ హాసన్ క్యారెక్టరు, అండ్ దీపికా పదుకొనే క్యారెక్టరు. వీళ్ళు ఒకవైపున కుమ్మేశారు అనుకుంటే వీళ్ళతో కూడిన కొన్ని క్యామియో రోల్స్ వస్తాయి. అవి మాత్రం నిజంగా ఎక్స్పెక్ట్ చేయము. నిజంగా ఆ రేంజ్లో ఎలివేషన్స్ అయితే ఉంటాయి, ఆ రేంజ్లో హైప్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఒకవేళ ఎవరైనా ప్రెడిక్ట్ చేసి వెళ్ళి చూసి కానీ వచ్చింటే నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. ఆ విధంగా అయితే ఉన్నాయి కొన్ని సీన్స్ మాత్రం పర్టికులర్గా. సో మూవీ మొత్తం బేసిక్లీ నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఎటువంటి వంక పెట్టాల్సిన మూవీ లేదు, ఎటువంటి నెగిటివ్ టాక్ లేదు, నెగిటివ్ ఇది లేదు. బట్ కొన్ని సీన్స్లో కొన్ని అక్కడక్కడ ఒక 5-10 నిమిషాలు కొంచెం ల్యాగ్ అయినట్టు, కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటలు కదా, అది కూడా ఒక సైఫై క్లైమాక్స్, యాక్షన్, అది ఇది అన్నీ మిక్స్ అయ్యి తీసిన సినిమా. మరి కొంచెం అటు ఇటు అయినా ఉంటుంది. సో కొంచెం అటు ఇటు అయినా నిజంగా చెప్తున్నా నిజంగా పీక్స్ అని చెప్పచ్చు. సాంగ్స్ మరీ హైప్ లేకపోయినా సాంగ్స్ సీన్స్కి తగ్గట్టు అయితే చాలా బాగున్నాయి, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా నీట్గా స్పష్టంగా ఉన్నాయి. మనము సాంగ్స్ ఇక్కడ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు చూసినా, మనం థియేటర్స్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్కి మీనింగ్ అయితే మనకు కొంచెం అర్థమవుతుంది, కొంచెము చేసుకోగలుగుతాము. అదైతే ప్లస్ పాయింట్స్ అని చెప్పచ్చు. ఇంక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలంటే అది మరీ హైప్ అని లేకుండా, మరీ తక్కువ అని లేకుండా, సీన్స్కి తగ్గట్టు, మూవీకి తగ్గట్టు అయితే అలా వెళ్ళిపోతుంటుంది. దానికి తగ్గట్టు మనం కొత్తగా మాట్లాడాల్సింది ఏం లేదు. ఓకే, బాగుంది, జస్ట్ డీసెంట్ అన్నట్టుంది. సో నాకైతే ఓవరాల్గా మూవీ నచ్చింది. నేనైతే ఎప్పటి నుంచో మీకు ఒక 2 days బ్యాక్ కూడా చెప్తున్నా, పలానా క్యామియో రోల్స్ ఉంటుంది, కొంతమంది ఉంటుంది అంటున్నారు, ఇంకొంతమంది లేదంటున్నారు, అది ఇదని ఏదేదో మాట్లాడారు. నిజంగా ఒకటే మాట చెప్తున్నా, థియేటర్స్కి వెళ్ళి చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పను, ఎవరున్నారు ఎవరు లేరని నేను చెప్పను. సో క్యామియో రోల్స్తో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది, ఇంకొంచెం ఎలివేషన్ పడ్డట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం స్టోరీ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం కథ ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంతేగాని దానివల్ల కొంచెం నెగిటివ్ ఏం లేదు, అంత పాజిటివ్ ఏమి ఉండదు. సీన్స్కి తగ్గట్టు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మార్నింగ్ షోస్కే వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడైతే వస్తున్నాను, టైం కరెక్ట్గా 7 అయితే అవుతుంది. ఎట్టకేలకు మూవీ అయితే చూసేసాను, మూవీ రివ్యూ కూడా చేసాను. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేశారంటే మరిన్ని మూవీ రివ్యూస్ అయితే మేము ముందుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్.